రెక్కి చేసామా, స్పాట్ పెట్టామా, ఇల్లు లూటీ చేసామా, ఇది ఆ దొంగల బ్యాచ్ మోడస్ ఆపరాండి. దొరకనంత కాలం దొరల్లానే బిల్డప్ ఇచ్చారు. ఇక్కడ కాకపోతే మరో చోట అన్నట్టు చెలరేగిపోయారు. బట్ ఇలా ఎంతకాలం? ఓ ఫైన్ డే ఖాకీల కంటపడ్డారు. లాఠీ జులిపించగానే లక్షల విలువ చేసే సొత్తునంతా అప్పగించేశారు. ఇంతకీ ఎవరా చోరగాళ్ళు? వీపుకి బ్యాగులు, ముఖానికి మాస్క్, తలకు మంకీ క్యాప్, ఇల్లు లూటి చేసి బైక్ పై పరార్. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నెల రోజుల క్రితం జరిగింది ఈ చోరీ. ఇదొక్కటే కాదు, దీనికి ముందు తర్వాత చాలా దొంగతనాలు జరిగాయి. ఇక లాభం లేదనుకున్న పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అప్పుడు చిక్కింది ఈ ముఠా. పోలీసులు వెనకాల నిలబడ్డ ఈ గ్యాంగ్కి లీడర్ కట్టా నాగార్జున. డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఉద్యోగం కట్రా చేసేందుకు ఒళ్ళు బద్దకించి నేరాల బాట పట్టాడు. మద్యానికి అలవాటు పడ్డాడు. అమ్మాయిల వెంట పడ్డాడు. మరి జల్సాలకు డబ్బెలా? అందుకే చోరీలు షురూ చేశాడు. ఓసారి దొంగతనం చేసి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆ సమయంలోనే గొల్లగూడెం గ్రామానికి చెందిన సోదెం మంగప్రసాద్, రాజమండ్రి వాసి షేక్ బాషీ, కాకినాడ జిల్లాకు చెందిన షేక్ అజిత్ పరిచయమయ్యారు. అక్కడే నలుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. బయటకొచ్చాక మూకుమ్మడిగా దొంగతనాలతో చెలరేగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని నేరాలకు పాల్పడ్డారు. వరుస నేరాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పరిధిలో చోరీల సంఖ్య పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేస్తుండగా బైక్ పై వెళ్తున్న ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా క్రైమ్ గుట్టు మొత్తం విప్పారన్నారు సిఐ నరేష్ కుమార్. మొత్తం 10 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మెయిన్ ఏంటంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. అక్కడ ఒక బైక్ దొంగతనం ఒకటి చేశారు. యూనికాన్ బైక్ ఒకటి దొంగతనం చేసిన తర్వాత అక్కడ బండి వేసుకుని వచ్చి దీంట్లో కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్ అని వీళ్ళిద్దరూ బైక్ మీద వచ్చి ఈ ములికిపల్లిలో నేరం చేయడం జరిగింది. తర్వాత వేరే జంగిరెడ్డిగూడెం అటువైపు కూడా వెళ్ళి నేరాలు చేయడం జరిగింది అదే బైక్ మీద. ఆ బైక్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ మాకు నేరాలు చేసేది కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్, వీళ్ళిద్దరూ నేరాలు చేస్తూ ఉంటారు. ఈ షేక్ అజీజ్ అని, షేక్ బాషీ అని అతను వీళ్ళిద్దరు రిసీవర్లు. అంటే వీళ్ళు నేరం చేసిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం, ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడం, తర్వాత వాళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాజోలు దీవిలో ఏడాది కాలంలోనే 20 కేసులు ఛేదించిన పోలీసుల్ని శాలువ కప్పి సన్మానించారు స్థానికులు. పోలీసులు ఇంత యాక్టివ్గా ఉంటే తమకు ఎలాంటి భయం ఉండబోదన్నారు. ఇక్కడ పోలీసులు దొంగల తాట తీస్తే అనంతపురంలో మాత్రం మేం పారిపోయాం, మన్నించండి మహాప్రభో అని దొంగలు లేఖాస్త్రం సంధించారు. బుక్కరాయి సముద్రంలో నెల రోజుల క్రితం ముసలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. ఏకంగా హుండీని ఎత్తుకెళ్లారు దొంగలు. కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా ఆలయం ముందు హుండీ కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే అందులో లెటర్ కనిపించింది. నలుగురం కలిసి హుండీని ఎత్తుకెళ్లామని, ఆ తర్వాత తమ పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని లెటర్లో పేర్కొన్నారు. అమ్మవారు ఆగ్రహించిన కారణంగానే ఇలా జరిగిందని, అందుకే హుండీని వదిలేసి వెళ్తున్నామని అన్నారు. హాస్పిటల్లో కొంత డబ్బు ఖర్చయిందని, వాడుకున్నందుకు క్షమించి వదిలేయాలని వేడుకున్నారు దొంగలు. దొంగలెవరన్నది తెలియలేదు. కాకపోతే హుండీ కనిపించగానే పోలీసుల సమక్షంలో నగదు లెక్కింపు మొదలెట్టారు ఆలయ సిబ్బంది. 1,86,000 రూపాయలున్నట్టు గుర్తించారు. దొంగలు వదిలిన లెటర్పై స్థానికులు తలో రకంగా స్పందించారు. దొంగల్ని అసలే వదలొద్దని, కఠినంగా శిక్షించాలని కొందరంటే, మార్పు రావడం మంచికేనని ఇంకొందరు సమర్థించారు. పోలీసులు మాత్రం దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు.